అధ్యక్ష, ఆళ్లగడ్డ శాసనసభ్యులు సోదరులు శ్రీ భూమా నాగిరెడ్డి గారు ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరము, విచారకరము. నంద్యాల చాలా విచారకరం అధ్యక్ష. ఇది నిన్నే చూసాం మనం. ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల హృదయాలను కలిసివేసిండే సంఘటన నేను చూడడం జరిగింది. ఆయన మరణం ఆ నంద్యాల నియోజకవర్గానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి కాకుండా ఈ రాష్ట్రానికే పెద్ద లోటు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్న అధ్యక్ష. ఆ కుటుంబంతో నాకు 1994 నుంచి అనుబంధం ఉంది, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లుగా కృషి చేశారు. అందరితో ఒక సోదరిమణిగా కలిసిమెలిసి చేసిన విషయాన్ని ఇప్పటికి కూడా అనంతపురం జిల్లా ప్రజలు గుర్తుంచుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా భూమా నాగిరెడ్డి గారు ఒక విలక్షణమైన వ్యక్తి రాజకీయాల్లో. కారణం ఏమంటే ఆయన ఏ పని చేసినా కూడా తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. సింగల్ విండో అధ్యక్షగా కానీ, ఎంపీపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ అత్యంత సమర్థవంతంగా పనిచేశారు. ఆ పదవులకే వన్నె తెచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా ఆయనలో నేను 3-4 అంశాలు గమనించాను అధ్యక్ష. ఎప్పుడు కూడా తనకు తెలిసిన అభిప్రాయాలు కానీ, ఉద్దేశాన్ని కానీ ముక్కుకు సూటిగా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజెప్పే ధైర్యవంతుడు ప్లస్ దీశాల అధ్యక్ష. ఎవరితో అయినా కూడా ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా తన ఎన్నుకున్న కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ న్యాయం చేయాలని ఆలోచన, తపన, ఉద్దేశం అనుగుణమున ఆయనలో ఉండేది అధ్యక్ష. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్లు అదనంగా ఇస్తే ఆ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పిలిపించి ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ పెన్షన్లు ఇచ్చి తాను కూడా వాళ్ళతో సహపంక్తి భోజనం చేసినాడంటే ఆయన కార్యకర్తల పట్ల ఎంత జవాబుదారితనం ఉందో, ఎంత బాధ్యత ఉందో, ఎంత అభిమానం ఉందో దీనికంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు కూడా ఈ నంద్యాల ఆళ్లగడ్డ అభివృద్ధి చేయాలి అని చెప్తున్న చూస్తే ఆయన ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని మరొక్కసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అన్నిటినీ మించి ఆయనకు మానవత్వం పరిమళించింది అధ్యక్ష. తన సోదరులు గుండెపోటుతో మరణించిన తర్వాత ఆ కుటుంబంలో ఉండే పిల్లలకందరికీ తానే తల్లి తండ్రి అయ్యి వాళ్ళ ఆలనా పాలన చూసుకొని ఇప్పటి కూడా కుటుంబ సభ్యులందరికీ ఒక పెద్ద దిగ్గా నిలిచినాయంటే నిజంగా ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయము మనం అందరము అభినందించాలి అధ్యక్ష. ఆ ఉమ్మడి కుటుంబానికి తానే ఒక్కడై అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకుంటున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి మరణం తర్వాత వాళ్ళ అనుబంధం విడదీరాంది అధ్యక్ష. ఆ మరణం తర్వాత ఆయన అన్ని విధాలుగా మనోధైర్యాన్ని కోల్పోయినాడని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడు కూడా బాధపడేవాడు. మొన్న కూడా తన కుమార్తెతో మాట్లాడినప్పుడు కూడా సరిపోకముందు దాన్ని బట్టి అర్థమవుతుంది ఆమె చాలా అండగా ఉండేది. కాబట్టి ఆ అండ లేకపోవడం వల్ల ఆయన జీవితంలో ఆ తీరం లోటుగా నిలిచిపోయింది అధ్యక్ష. కాబట్టి ఆయన మరణానికి ప్రతి ఒక్కరూ ప్రజలంతా శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. సాధారణంగా ఈ భారతీయ సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ మహోన్నతమైనది, మహా ఉత్కృష్టమైనది. ఈ సభలో ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా పాల్గొని సంతాపాన్ని వ్యక్తం చేసింటే చాలా బాగుండేది అధ్యక్ష. నాకు తెలిసిన 22 ఏళ్ళ రాజకీయ జీవితంలో, అంతేకాకుండా భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో కూడా, ఏ చట్టసభల్లో కూడా ఈ విధంగా జరిగి ఉండదని ఊహిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు చనిపోతే ఆయన కుటుంబానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని చెప్పాలి, సంతాపాన్ని వ్యక్తం చేయాలి. అది ఆనవాయితీ, అది సాంప్రదాయం. ఈరోజు శాసనసభ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది అధ్యక్ష. ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఆయన స్థాయి పాతాళానికి దిగజారింది అధ్యక్ష. కారణం ఏమంటే ఆయనకుండే మనస్తత్వం మాకైతే అర్థం కాదు అధ్యక్ష. విచిత్రమైన మనస్తత్వం ఉంది, విడ్డూరమైన మనస్తత్వం ఉంది, సైకో మనస్తత్వం ఉంది అధ్యక్ష. కారణం ఏమంటే ఇటువంటి సమయంలో ఎంతో హుందాగా వచ్చి ఓదార్పు వ్యక్తం చేసింటే, సంతాపం వ్యక్తం చేసింటే ఆయన విలువ పెరిగేది అధ్యక్ష.
అంతేకాకుండా ఆయన మనస్తత్వం మనం ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర గారు చనిపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి పోయి సంతాపాన్ని వ్యక్తం చేసి శాసనసభలో కూడా ఆయన గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కనీసం ఆ పార్టీలో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు కానీ శోభా నాగిరెడ్డి గారిని పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఆయనకి ఎంతో అండగా ఇచ్చారు అధ్యక్ష. ఆ మాత్రం కృతజ్ఞత లేదు, మానవత్వం లేదు. ఇంత ఫ్యాక్షనిజం మెంటాలిటీ, ఇంత శాడిజం మెంటాలిటీ ఉండడం సరైన పద్ధతి కూడా కాదు అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా సంస్కృతి మరిచిపోయి ఆ సంతకాలు సేకరణ చేశారంటే ఇటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలరో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలి, ఇది చాలా అన్యాయము. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటువంటి విషయాల్లో సంతాపాన్ని వ్యక్తం చేయలేకపోయినారు. రాష్ట్ర ప్రజలే వాళ్ళు తీర్పు చెప్తారు దాని మీద. ఈ కుటుంబానికి ఈ పిల్లలు అఖిలప్రియ, మౌనిక, జగత్ వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ ధైర్యాన్ని స్థైర్యించారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ శాసనసభ పార్టీ మొత్తం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి విధంగా చెప్తూ భగవంతుడు కూడా వాళ్ళకు ముందు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.